హాయ్ వెల్కమ్ టు దేవా ఎగ్జామ్ ప్రాక్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అర్థమెటిక్ సంబంధించి 5 ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. దానిలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూస్తే గనక ఇది రేషియో రిలేటెడ్ కాన్సెప్ట్ అయినటువంటి మిక్సర్ కి సంబంధించింది. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పెట్రోల్ ఇన్ 3 డిఫరెంట్ మిక్సర్స్ ఈజ్ 1/2, 3/5 and 4/5 respectively. If 2 liters, 3 liters and 1 liter are taken, these 3 different vessels and mixed, what is the ratio of petrol and kerosene in the new mixer? పెట్రోల్ మరియు కిరోసిన్ గల 3 వేరువేరు మిశ్రమాలలో పెట్రోల్ గాఢతలు వరుసగా సగము, 3/5 మరియు 4/5 వంతు అని చెప్పాడు. 2 లీటర్లు, 3 లీటర్లు మరియు 1 లీటర్ మిశ్రమాలను ఆ 3 పాత్రల్లో తీసుకుంటే వాటిని కలుపుగా వచ్చి కొత్త మిశ్రమంలో పెట్రోల్ మరియు కిరోసిన్ నిష్పత్తి ఎంత? ఈ క్వశ్చన్ ని మనం చాలా క్లియర్ గా డయాగ్రమాటికల్ గా అర్థం చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, నేను 3 వెజల్స్ తీసుకుంటున్నాను. ఈ 3 వెజల్స్ లో కూడా 3 మిక్సర్స్ ఉన్నాయి అంటున్నాడు. ఈ మిక్సర్స్ లో ఏవే లిక్విడ్స్ ఉన్నాయంటే మనకి పెట్రోల్ ఒకటి అండ్ కిరోసిన్ ఒకటి. అంటే పెట్రోల్ కిరోసిన్ ఉన్నటువంటి మిక్సర్స్ ని మనకి చెప్పడం జరిగింది, అవునా? ఇప్పుడు ఫస్ట్ పెట్రోల్ యొక్క కాన్సన్ట్రేషన్ చెప్తున్నాడు. పెట్రోల్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఫస్ట్ వెజల్ లో 1/2 ఉందని చెప్పాడు. సెకండ్ వెజల్ లో తీసుకుంటే 3/5 ఉందని చెప్తున్నాడు. థర్డ్ వెజల్ లో తీసుకుంటే కనుక 4/5 ఉందని చెప్తున్నాడు. అంటే ఫస్ట్ వెజల్ లో పెట్రోల్ అనేది 1/2 ఉంటే కనుక కాన్సన్ట్రేషన్, ఆటోమేటిక్ గా కిరోసిన్ ఎంత ఉంటుందంటే 1/2 ఉంటుందని చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే కనుక ఇది 3/5 ఉంది అనుకుంటే కనుక పెట్రోల్ కాన్సన్ట్రేషన్, సెకండ్ వెజల్ లో కిరోసిన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందంటే మనకి 2/5 ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అదే రకంగా థర్డ్ వెజల్ లో పెట్రోల్ కాన్సన్ట్రేషన్ అనేది 4/5 అయితే కనుక కిరోసిన్ కాన్సన్ట్రేషన్ అనేది 1/5 ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటాడంటే ఈ 3 వెజల్స్ లో కూడా ఏ రకంగా తీసుకుంటున్నాడు క్వాంటిటీస్ అంటే, ఇదేమో 3 లీటర్స్ తీసుకుంటున్నాడు. ఇది తీసుకుంటే కనుక ఇది 2 లీటర్స్. ఇది 2 లీటర్స్ తీసుకుంటున్నాడు ఈ వెజల్లో. ఈ వెజల్లో తీసుకుంటే 3 లీటర్స్ తీసుకుంటున్నాడు. ఈ వెజల్లో తీసుకుంటే 1 లీటర్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ 3 మిశ్రమాలని లేదా ఈ 3 మిక్సర్స్ ని కూడా మిక్స్ చేసి ఒక న్యూ మిక్సర్ ఫామ్ చేసినప్పుడు ఫామ్ అయ్యేటువంటి న్యూ మిక్సర్ లో పెట్రోల్ కిరోసిన్ యొక్క రేషియో ఎంతో చెప్పండి అని మనం అడుగుతున్నాడు. చూడండి ఒకసారి, ఇక్కడ 2 లీటర్స్ అనుకున్నప్పుడు పెట్రోల్ కిరోసిన్ ఏ రకంగా ఉంటాయంటే 2 లీటర్స్ లో 1/2 అనేది పెట్రోల్ ఉంటే 1 లీటరే కదా. అంటే కిరోసిన్ కూడా ఎంత ఉంటుంది? 1 లీటర్ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అదే రకంగా ఇక్కడ సెకండ్ వెజల్ తీసుకుంటే కనుక 3 లీటర్స్ ఉన్నటువంటి మిక్సర్ లో 3/5 అనేది పెట్రోల్ ఉంటే పెట్రోల్ ఏ రకంగా ఉంటుందంటే మనకి 3 లీటర్స్ లో 3/5 అని అంటే మనం 9/5 అని చెప్పొచ్చు. అంటే 9/5 అని చెప్పొచ్చు. అదే రకంగా కిరోసిన్ తీసుకుంటే కనుక కిరోసిన్ అనేది 3 లీటర్స్ లో ఎంత ఉంటుంది అంటే కనుక 2/5 అని చెప్తున్నాడు కదా, అంటే 6/5 అని చెప్పొచ్చు. అదే రకంగా థర్డ్ వెజల్ తీసుకుంటే దీంట్లో ఆల్రెడీ 1 లీటర్ అంటున్నాడు కాబట్టి పెట్రోల్ కిరోసిన్ మనం చూస్తే కనుక 1 లీటర్ లో 4/5 అంటే మనం 4/5 అనే చెప్తాము. 1 లీటర్ లో 4/5 అంటే కనుక 4/5 అని చెప్తాము. అలాగే 1 లీటర్ లో 1/5 అంటే కనుక 1/5 అనే చెప్పాలి. అంటే 4/5 అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇవన్నీ కూడా ఈ 3 మిక్సర్స్ ని మనం మిక్స్ చేసి న్యూ మిక్సర్ ఫామ్ చేయాలి అని అంటే కనుక ఫస్ట్ పెట్రోల్ అన్ని కూడా నేను యాడ్ చేసుకుంటాను. చూడండి ఒకసారి, పెట్రోల్ తీసుకున్నప్పుడు పెట్రోల్ 1 + 9/5 + 4/5, అవునా? నెక్స్ట్ కిరోసిన్ సంబంధించి చూస్తే కనుక 1 + 6/5 + 1/5, అవునా? ఈ రెండింటికి మనం అంటే కొత్తగా ఫామ్ చేసినటువంటి మిక్సర్ ఏదైతే ఉంటుందో ఆ మిక్సర్ లో పెట్రోల్ మరియు కిరోసిన్ యొక్క నిష్పత్తి చెప్పాలి. కాబట్టి ఈ రెండింటి యొక్క నిష్పత్తి చెప్పాలంటే మనం సింప్లిఫై చేస్తే కనుక మనకి 18:12 అనేది రావడం జరుగుతుంది. ఫైనల్ గా మనకి రేషియో అనేది 3:12 కింద క్లియర్ గా ఆన్సర్ రావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 2 మనం చూస్తే కనుక ఇది యావరేజ్ రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఇన్ ఏ ఫ్లవర్ షాప్ దేర్ వర్ 6 flowers ఇన్ ఈచ్ బొకే. If the seller has double the number of flowers in each bouquet, then the new average of flowers in each bouquet is. ఒక పువ్వుల దుకాణంలో ఒక్కొక్క పుష్పగుచ్చంలో 6 పుష్పాలు కలవు. అమ్మకందారు ప్రతి పుష్పగుచ్చంలోని పుష్పాలు రెట్టింపు చేస్తే కొత్త పుష్పగుచ్చాల్లోని పుష్పాల సగటు ఎంత? చూడండి ఒకసారి, ఇక్కడ ఇవి నేను పుష్పగుచ్చాలని అనుకుంటున్నాను. నేను అమ్మకందారు దగ్గర ఎన్ని పుష్పగుచ్చాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ప్రతి పుష్పగుచ్చంలో 6 పువ్వులు ఉన్నాయని చెప్తున్నాడు మనకి. అంటే ఇది ఒక పుష్పగుచ్చం అనుకున్నప్పుడు దీంట్లో 6 పువ్వులు ఉన్నాయి, దీంట్లో 6 పువ్వులు ఉన్నాయి, దీంట్లో 6 పువ్వులు ఉన్నాయి, దీంట్లో 6 పువ్వులు ఉన్నాయి. అలా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, కానీ
ప్రతి పుష్పగుచ్చంలో కూడా 6 పువ్వులు ఉంటాయని మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఈ పుష్పగుచ్చాల్లో ఉన్నటువంటి పువ్వులను ఏం చేశాడంటే రెట్టింపు చేశాడు. రెట్టింపు చేస్తే మనకి కొత్తగా వచ్చేటువంటి పుష్పగుచ్చంలో ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయంటే 12 ఫ్లవర్స్ ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీంట్లో 12, అంటే దీంట్లో 12, దీంట్లో 12, అలాగా ప్రతి పుష్పగుచ్చంలో కూడా ఫ్లవర్స్ యొక్క సంఖ్య ఏదైతే ఉంటుందో దాన్ని రెట్టింపు చేశాడు, అంటే డబుల్ చేశాడు. అంటే ప్రతి పుష్పగుచ్చంలో ఇనీషియల్ గా 6 ఉంటాయి కనుక ఇప్పుడు ఉన్నటువంటి పుష్పగుచ్చాల్లో ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయంటే 12 ఫ్లవర్స్ ఉంటాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడంటే క్వశ్చన్ మనకి, ఇప్పుడు ఏదైతే కొత్త పుష్పగుచ్చాలు వచ్చాయో వీటికి సంబంధించి ప్రతి పుష్పగుచ్చంలోని పువ్వుల యొక్క సగటు చెప్పండి అంటున్నాడు. అలా చెప్పాలి అంటే చూడండి ఒకసారి దీనికి సంబంధించి ఒక చిన్న మనం కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 2 నెంబర్స్ తీసుకున్నాను నేను. ఈ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ చెప్పాలి అంటే కనుక 2 అని చెప్తాం మనం. ఒకవేళ ఈ 2 నెంబర్స్ కాకుండా ఈ 2 ఒకవేళ 3 టైమ్స్ ఉందనుకోండి, అప్పుడు మనం యావరేజ్ ఏం చెప్తామంటే 2 అనే చెప్తాము. ఈ 2 అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు వచ్చినా సరే యావరేజ్ అనేది ఎప్పుడూ కూడా మనకి 2నే అవుతుంది అని అర్థం చేసుకోవాలి. సేమ్ నెంబర్ ఉన్నప్పుడు యావరేజ్ అనేది అదే నెంబర్ అవుతుందని ఒక సింపుల్ లాజిక్ మీరు అర్థం చేసుకుంటే కనుక దాని ప్రకారంగా చూడండి ఒకసారి. ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే ప్రతి పుష్పగుచ్చంలో 12 ఫ్లవర్స్ ఉంటాయి కనుక యావరేజ్ ఎంత అవుతుంది అంటే కనుక మనం సింపుల్ గా 12 ఫ్లవర్స్ అని ఆన్సర్ అనేది మనం చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 3 మనం చూస్తే కనుక ఇది పర్సంటేజ్ రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. In an orchard, 83 of the trees are mango trees. If the total number of trees in the orchard is 720, find the number of other types of trees in the orchard. ఒక పండ్ల తోటలో మామిడి చెట్లు 83% ఉన్నాయి. ఆ తోటలో మొత్తం 720 చెట్లు ఉంటే మిగిలిన రకపు చెట్ల సంఖ్య. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. చూడండి ఒకసారి పర్సంటేజ్ లో చెప్తున్నాడు. పర్సంటేజ్ లో మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కనుక ఎప్పుడైనా పర్సంటేజ్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తే మనం 5/6 అని చెప్పొచ్చు. అంటే మ్యాంగో ట్రీస్ అనేవి 5/6 పార్ట్ ఉంటాయి కనుక అదర్ ట్రీస్ అనేవి ఎంత పార్ట్ ఉంటాయంటే 1/6 పార్ట్ ఉంటాయి మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా కింద ఉన్నటువంటి డినామినేటర్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇనీషియల్ అంటే మొదట ఉన్నటువంటివి లేదంటే టోటల్ అని చెప్పి చెప్తాం మనం. అవునా, ఇక్కడ టోటల్ ఏంటంటే 720 చెట్స్ అని చెప్తున్నాడు. అంటే ఈ 6 పార్ట్స్ అనేది 720 ఈక్వల్ అయితే కనుక ఆ రిమైనింగ్ మిగిలిపోయినటువంటి చెట్లు ఏంటంటే 1 పార్ట్ కింద మనం తీసుకుంటే కనుక ఈ 1 ఎంతో మనం చెప్పాలి. 6 720 అయిందంటే ఇంటూ 120 అయినట్టే కదా, ఇంటూ 120 అయినట్టే. ఇక్కడ 1 ఎంత అవుతుందంటే ఇది కూడా ఇంటూ 120 అయితే కనుక ఆ రిమైనింగ్ ఉన్నటువంటి ట్రీస్ ఏమని చెప్పొచ్చు అంటే మనం 120 ట్రీస్ అని క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 4 మనం చూస్తే కనుక ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన క్వశ్చన్ అని చెప్పొచ్చు. 2 men starting from the same place walk at the rate of 4 kph and 4.6 kph respectively. What time will they take to be 3 km apart if they walk in the same direction? ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రదేశం నుండి వరుసగా 4 kph మరియు 4.6 kph వేగాలతో నడుస్తున్నారు. వారిద్దరూ ఒకే దిశలో నడుస్తుంటే వారిద్దరి మధ్య 3 కిలోమీటర్ల దూరం ఉండడానికి పట్టు కాలం ఎంత? ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. చూడండి ఒకసారి ఇక్కడ 2 పర్సన్స్ అని చెప్పాడు. ఫస్ట్ పర్సన్ ఈ డైరెక్షన్ లో 4 kph స్పీడ్ తోటి నడుస్తున్నాడు. ఇద్దరు సేమ్ డైరెక్షన్ కాబట్టి సెకండ్ పర్సన్ కూడా ఇదే డైరెక్షన్ లో 4.6 kph స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తున్నాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇతను 4 kph తో వెళ్తున్నాడు, ఇతను 4.6 kph తో వెళ్తున్నాడు. అంటే వాళ్ళిద్దరి యొక్క స్పీడ్స్ లో ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది కాబట్టి డిస్టెన్స్ కూడా డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు మనం. వీళ్ళిద్దరి మధ్య 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండాలంటే ఎంత టైం వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారని మనం అడుగుతున్నాడు. చూడండి ఒకసారి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ప్రజెంట్ అంటే వీళ్ళు 4 kph 4.6 kph అనుకున్నప్పుడు 1 అవర్ కి వాళ్ళిద్దరి మధ్య ఉండే డిస్టెన్స్ ఎంత అంటే 0.6 కిలోమీటర్స్ అని అర్థం చేసుకోవచ్చు. అంటే 1 అవర్ కి 4 కిలోమీటర్స్ వీడు ట్రావెల్ చేస్తాడు. వీడేమో 1 అవర్ కి 4.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే కనుక 1 అవర్ కి వాళ్ళిద్దరి మధ్య కూడా 0.6 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు 3 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉండాలి అంటే కనుక ఎంత టైం ట్రావెల్ చేయాలని మనం చెప్పాలి. చూడండి ఒకసారి దీన్ని సింప్లిఫై చేస్తే కనుక 3/0.6 అని చెప్పొచ్చు. దీన్ని మళ్ళీ మనం 30/6 అని చెప్పొచ్చు. దీంట్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయితే కనుక 3 కిలోమీటర్స్ డిఫరెన్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి అంటే కనుక
ఎంత టైం పడుతుందంటే 5 అవర్స్ పడుతుందో మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 5 మనం చూస్తే కనుక ఇది ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనే చాప్టర్ కి రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇన్ KMPH whose length is 200 meters and crosses a platform of length 240 meters in 22 seconds. 200 మీటర్ల పొడవు గల ఒక రైలు 240 మీటర్ల పొడవు గల ఒక ప్లాట్ఫారాన్ని 22 సెకండ్లలో దాటును. అయితే ఆ రైలు వేగం చెప్పండి అన్నాడు. చూడండి ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ ద్వారా చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇది మనం ట్రైన్ అని అనుకుంటే కనుక దీని యొక్క లెంత్ అనేది 200 మీటర్స్ అని నేను క్వశ్చన్ లో ఏదైతే చెప్తున్నాడో దాన్ని తీసుకోవడం జరిగింది. ట్రైన్ స్పీడ్ అనేది మనకు చెప్పలేదు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా మనం దేంట్లో చెప్పాలి అంటే KPH లో చెప్పాలి, అంటే కిలోమీటర్ పర్ అవర్స్ లో చెప్పాలి ట్రైన్ స్పీడ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాట్ఫామ్ గురించి చెప్తున్నాడు. ప్లాట్ఫామ్ యొక్క లెంత్ అనేది 240 మీటర్స్ అని చెప్తున్నాడు. ఈ ట్రైన్ అనేది 200 మీటర్స్ లెంత్ ఉన్నటువంటి ట్రైన్ 240 మీటర్స్ లెంత్ ఉన్నటువంటి ఒక ప్లాట్ఫారాన్ని 22 సెకండ్స్ లో క్రాస్ చేస్తే గనక దాని యొక్క స్పీడ్ ఎంతో చెప్పండి అని అన్నది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. అక్కడ చూడండి, జనరల్ గా మనకు అనుకోమంది స్పీడ్ కాబట్టి స్పీడ్ అంటే మనం డిస్టెన్స్ బై టైం అని చెప్తాము. ఇక్కడ ఈ పర్టికులర్ గా ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అనే చాప్టర్ లో ఈ డిస్టెన్స్ అనేది లెంత్ కింద కన్వర్ట్ అవుతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ స్పీడ్ అంటే మనకు ఒకటే స్పీడ్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా మనం దాన్ని ట్రైన్ స్పీడ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇదేమో T అంటే క్రాసింగ్ టైం, అంటే ట్రైన్ ప్లాట్ఫారాన్ని క్రాస్ చేసినప్పుడు ఎంత టైం పడుతుంది అనేది మనం ఇక్కడ టైం కింద కన్సిడర్, అంటే క్రాసింగ్ టైం అని చెప్పి టీని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే లెంత్ బై T. ఇదేమో ఈ లెంత్ లో మనకి 2 లెంత్లు ఉంటాయి. అదేంటంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అని చెప్తాము. ఇది తీసుకుంటే కనుక దీన్ని క్రాసింగ్ టైం అని చెప్తాము. క్రాసింగ్ టైం, ఓకేనా? అంటే ఈ ట్రైన్ ఈ ప్లాట్ఫారాన్ని క్రాస్ చేస్తుందంటే ఈ ట్రైన్ తను దాటుకుంటూ ప్లాట్ఫారాన్ని కూడా క్రాస్ చేస్తుంది. అంటే ఈ టైంలో మనకి 2 టైమింగ్స్ ఉంటాయి. ఏంటంటే ట్రైన్ తాను క్రాస్ చేసుకున్నటువంటి టైం ఉంటుంది, అదే రకంగా ప్లాట్ఫారాన్ని క్రాస్ చేసిన టైం ఉంటుంది. అంటే ఈ మనం ఎప్పుడైనా లెంత్ సంబంధించి చెప్పాల్సి వచ్చినప్పుడు 2 యాడ్ చేసి చెప్తాము. అంటే దాన్ని బట్టి మనం ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే ఇది 200 ప్లస్ 240 మీటర్స్ బై టైం అనేది 22 సెకండ్స్ లో క్రాస్ చేసింది అని చెప్తున్నాడు. అంతే కదా? దీన్ని చూస్తే కనుక ఇక్కడ 440 బై 22 దట్ ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్. అవునా, ఇది మీటర్, ఇది సెకండ్ కాబట్టి మనకు వచ్చేది 20 మీటర్ పర్ సెకండ్ అని వస్తుంది. చూడండి ఒకసారి, స్పీడ్ అనేది KPH లో చెప్పమన్నాడు కాబట్టి 20 ఇంటూ KPH లో చెప్పాలంటే మీటర్ పర్ సెకండ్స్ లో ఉన్న దాన్ని 18/5 అని రాస్తే కనుక 5 దీంట్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే 72 kph స్పీడ్ తోటి ఆ ట్రైన్ ఈ ప్లాట్ఫారాన్ని క్రాస్ చేసిందని మనం చాలా క్లియర్ గా చెప్పొచ్చు. ఇవి మనకి ఈ వీడియోకి సంబంధించి 5 అర్థమెటిక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరో 5 అర్థమెటిక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ తో మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.